హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుష్కర్ కిచెన్ కార్నర్. ఈరోజు మీకు ఇక్కడ ఫోటో చూడంగానే అర్థమైపోతుంది కదా ఏం వీడియో చేస్తున్నాను. ముంత మసాలా, దాన్ని మనం బొరుగుల మసాలా ఇలా చాలా రకాల పేర్లతో పిలుస్తుంటారు. మనకి స్ట్రీట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా, స్టేషన్స్లో కానివ్వండి, లేకపోతే తిరుపతి కొండ మీద కానివ్వండి, ఎక్కడైనా షాపింగ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మనకి కనిపిస్తూ ఉంటుంది. 10 రూపీస్కి 20 రూపీస్కి అలా ఇస్తూ ఉంటారు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి, బికాస్ నాకు స్పైసీ ఐటమ్స్ అంటే బాగా నచ్చుతాయి. అండ్ మా పిల్లలు కూడా ఈ ఐటమ్ని చాలా ఎంజాయ్ చేశారు. సో అది మనము స్నాక్గా ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. మరి ఇది చేయాలంటే మనం ఫస్ట్ ఒక వెడల్పాటి గిన్నె ఒకటి తీసుకోవాలి. కలపటానికి ఫ్రీగా ఉండేలాగా పెద్ద గిన్నె అయితే మంచిది. దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కుకింగ్ ఆయిల్ వేసేసి దాంట్లో ఒక కప్పు ఉల్లిపాయలు, ఒక కప్పు టమాటో తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు వేయించిన వేరుశనగ గుళ్ళు, పీనట్స్ అంటారు కదా, వాటిని ఏం చేయాలంటే డ్రై రోస్ట్ కానీ కొంచెం ఆయిల్లో కానీ వేయించవచ్చు, అది మీ ఇష్టము. వేయించేసి పీల్ తీసి బాగా మెత్తగా చితిపేయాలండి. అంటే ఒక్కొక్క వేరుశనగ గుండు 2 బద్దలు అయ్యేలాగా చూసుకోండి. అలా ఉంటేనే క్రంచీగా మనకి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. అట్లాగే ఒక హాఫ్ కప్పు వేయించిన శనగపప్పుని కొంచెం ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. అట్లా చేస్తే ఏంటంటే ఆ క్రంచినెస్ అనేది మనకి త్రూ అవుట్ తింటున్నంతసేపు తగులుతూ ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే వేయించిన శనగపప్పు ఈ నిమ్మకాయ, ఉల్లిపాయలు, టమాటా తడి తగిలినప్పుడు మెత్తగా అయిపోతుంది. సో అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్లో మనము రోస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ టిప్పు మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇది చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుంది మసాలా. వేయించిన శనగపప్పు తీసుకొని తర్వాత రుచికి సరిపడా సాల్ట్, గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా వేసిన తర్వాత ఒక 8 to 9 కప్స్ మరమరాలు అంటారు, బొరుగులు కానీ మరి మీరు ఏ పేరుతో పిలుస్తారో, సాల్టెడ్ పఫ్డ్ రైస్ అంటారు, అవి తీసుకొని బాగా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు ఎండు కారము, అట్లాగే ఒక నిమ్మకాయ చెక్క. ఈ నిమ్మకాయ చెక్క, ఎండు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ కలుపుకోండి. ఇంకొక నిమ్మకాయ చెక్క ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలు కారం ఎక్కువ తినలేరని చెప్పేసి నేను కొంచెం తగ్గించాను. బట్ పెద్దవాళ్ళు కొంచెం స్పైసీగా తినగలిగే వాళ్ళు మాత్రం కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అట్లాగే పుదీనా ఆకులు, కొత్తిమీర బాగా మనం చిన్నగా తరిగేసేసి అవి లాస్ట్లో గార్నిషింగ్ లాగా యాడ్ చేసుకుంటే ఆ మింట్ లీవ్స్ అనేది మంచి ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి మసాలాకి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు మాత్రం ట్రై చేయండి. పుదీనా ఆకులు వేస్తేనే చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కాబట్టి కొత్తిమీర ఆకులు కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది. క్రంచీగా తినాలనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఇమీడియట్గా తినేయాలి. అలా కాదు, మాకు కొంచెం మెత్తగా కావాలి, మసాలా బాగా పట్టాలి అంటే మాత్రం ఒక 1 or 2 minutes ఈ నిమ్మకాయ మసాలా అంతా దానికి పట్టేదాకా వెయిట్ చేసి అప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తింటే బాగుంటుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా టెంప్టింగ్గా ఉంటుంది. ఇంట్లోనే మనము స్ట్రీట్ ఫుడ్ చక్కగా చేసుకొని తినేయచ్చు. వెరీ వెరీ టేస్టీ, ట్రస్ట్ మీ. సో ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. టేక్ కేర్. బై బాయ్.